పిల్లలు, మరి మీ అమ్మ నాన్న కలిసి అప్పుడప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఎక్కడెక్కడికి వెళ్తారంటారు సుమారు? అంటే బజారుకి వెళ్ళవచ్చు, ఇంకా మరి పార్క్కి తీసుకొని వెళ్ళవచ్చు, లేక షాపింగ్కి తీసుకొని వెళ్ళవచ్చు. మరి బయటికి వెళ్ళినప్పుడు నీవు నీ కోరికలన్నీ తీర్చేసుకుంటావు. నీకేమేం కావాలో అవన్నీ తల్లిదండ్రుల్ని అడిగి కొనిపించుకుంటావు. మారాన్ చేసైనా ఏడ్చైనా కొనిపించుకుంటావు. లేకపోతే కనీసం నీవు అడిగింది వాళ్ళు కొనివ్వగానే ఎక్కువగా ఏం అడుగుతావు? నీ వయసు పిల్లలు 6వ తరగతి 5 పాస్ అయ్యి ఇప్పుడే కదా 6కి వచ్చారు, నియర్లీ ఐస్ క్రీమ్ అడుగుతారు. ఆ ఐస్ క్రీమ్ తినాలనే ఆకాంక్షతో బయటకు వెళ్ళినప్పుడు నాన్నగారితో మారాన్ చేసి అమ్మగారితో మారాన్ చేసి కొనిపిస్తారు. ఆ కొన్నటువంటి ఐస్ క్రీమ్ని ఆస్వాదించి హాయిగా ఎంజాయ్ చేస్తారు. అంటే సంతోషిస్తారు, బాగా సంతోషాన్ని పొందుతారు. ఎందుకు? అందులోనూ నువ్వు నాన్న అమ్మతో బజారుకి వెళ్ళడం ఒకటైతే, సంతోషానికి ఒక కారణమైతే, మరి నువ్వు అడిగింది కొని ఇవ్వడం, అందున ఐస్ క్రీమ్ కొని ఇవ్వడం, దాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ నువ్వు తినడం, ఇవి 3 కారణాలు. ఇవన్నిటితో నువ్వేమవుతావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతావు. అవునా? మరి నాన్నగారు అమ్మ కానీ ఎవరైనా నీతో పాటు నీ స్నేహితుడు కూడా వచ్చాడనుకుందాం, లేకపోతే ఆ బజారులోనే కలిశాడనుకుందాం, నీ ప్రక్కనే ఉన్నాడనుకుందాం. అలాంటి సమయంలో నీతో పాటు ఆయనకు కూడా అతనికి కూడా ఐస్ క్రీమ్ కొనిచ్చారు, అమ్మ నాన్న ఎవరో కొనిస్తున్న వాళ్ళు. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతావు, ఆనందిస్తావు. అంతేకాకుండా మీ ఫ్రెండ్ నాకొద్దు అంటూనే మీ అమ్మగారు చాలా మంచివాళ్ళరా అందుకే నాకు కూడా కొనిపెట్టారు, లేకపోతే మీ నాన్నగారు మంచివాళ్ళరా అందుకే నాకు కూడా కొనిపెట్టారు, ఇలా సంతోషకరమైన నీవు ఆనందించేటువంటి మాటలు మాట్లాడతారు నీకు స్నేహితులు. దానితో నీవు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని పొందుతావు. అవునా? నువ్వు మరింతగా సంతోషాన్ని మరియు ఆనందాన్ని కూడా పొందుతావు. అలాగే అమ్మ నీకు ఇష్టమైన కూర వండి పెట్టిందనుకోండి, ఆ రోజు 2 ముద్దలు ఎక్కువ తింటావు, ఆనందంగా తృప్తిగా బ్రేవ్ అనేట్లుగా భోంచేస్తావు. అంటే బ్రేవ్ అంటే తేపు వచ్చేంత విధంగా పొట్ట నిండిపోయి అబ్బో నా పొట్ట బరువైపోయింది అని యాక్షన్ చేస్తూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతావు. అంటే ఏంటండి? నువ్వు నీవేదైతే అడిగావో అది అమ్మగారు వండి పెట్టడంతో తృప్తిగా భోంచేసావన్నమాట. అంతేనా? తృప్తిగా సంతృప్తిగా భోంచేసావు అన్నమాట. అలాగే ఒకరోజు అమ్మగారు నీ స్నేహితుడికి ఇష్టమైనటువంటి బంగాళాదుంప కూరను వండి పెట్టింది, ఫ్రై, బంగాళాదుంప వేపుడు. మా ఫ్రెండ్ సుమన్కి చాలా ఇష్టమమ్మా అని చెప్పావు నువ్వు. దాంతో అమ్మ ఏం చేశారు? సరే అయ్యా, ఈరోజు బంగాళాదుంప వేపుడు వేస్తున్నాను, నీ స్నేహితుడికి కూడా తీసుకొని వెళ్ళు ఇవ్వు అని చెప్పి మరొక బాక్స్లో నీకు పెట్టించి, నువ్వు అది తీసుకొని వెళ్ళి పరుగున వాడు భోంచేస్తుంటే, ఏయ్ సుమన్ ఇదిగో మా అమ్మగారు బంగాళాదుంప వేపుడు వేశారు ఇవాడ, నీకు ఇష్టమని వేరొక బాక్స్లో పెట్టించారు అంటారు. అనగానే సుమన్ ఆనందంగా, అవునా ఆంటీ నాకు పెట్టారా, ఏది ఇవ్వు అని చెప్పేసి తినేసి, అబ్బా చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంది, ఎంతో బాగుంది, మా మమ్మీ కన్నా చాలా బాగా చేశారు మీ మమ్మీ అన్నాడు అనుకుందాం. మా అమ్మ కంటే మీ అమ్మగారు బాగా చేశారు అన్నాడు అనుకుందాం. అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో, ఆ ఆనందానికి ఆ సంతోషానికి అవధి ఉండదు. అంతేకాదు ఇంకా చాలా తృప్తిగా ఫీల్ అవుతావు. అయితే మన ఈ పాఠంలో తృప్తి అనేటువంటి ఈ పాఠంలో తృప్తి ఎలా పొందారు, ఏ పాత్ర తృప్తిని పొందింది, అందుకు కారణం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనము ఈ తృప్తి అనే కథానిక ద్వారా తెలుసుకుందాం.
తృప్తి అనేటువంటి కథానిక ద్వారా తెలుసుకుందాం. మరి ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి గుంటూరు జిల్లాన సత్యం శంకర మంచి. ఏంటంటే సత్యం శంకర మంచి గారు. సత్యం శంకర మంచి వీరు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు మరియు రేపటి దారి అంటే కార్తీక దీపాలు అనే పేరుతో కథలు, అలాగే రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు రచించారు. హరహర మహాదేవ అనే నాటకాన్ని, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలను ఈయన రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకర మంచి రాసినటువంటి అమరావతి కథల్లో నుండి మన ఈ తృప్తి అనే పాఠాన్ని స్వీకరించారు. అమరావతి కథలు, అమరావతి కథల సంస్థ అన్నమాట. ఆ కథల్లో నుండి తీసుకున్నారు మన తృప్తి అనేటువంటి పాఠాన్ని. ఈయన అమరావతిలో జన్మించడం మరియు 3/3/1937 ఆయన జననం, మరి మరణం 21/5/1980 ఏమండి అంటే 50 సంవత్సరాలు ఈయన జీవనం సాగిందన్నమాట, జీవన యాత్ర. మరి అనేక కథల సంపుటి, అనేక నవలలు, అనేక కథలు మరియు ఆయన వ్యాసాలు రాసి దినవార పత్రికల్లో ప్రచురించడం కూడా చేశారు. ఈ 1979లో ఈయనకు అమరావతి కథలు అనే దానికి సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. సాహిత్య అకాడమీ నుండి బహుమతి అవార్డు రావడం జరిగింది. ఎక్కడి నుంచండి? సాహిత్య రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య కేంద్ర కాదు, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ శంకర మంచి గారు రాసినటువంటి అమరావతి కథల్లోనే మన ఈ పాఠమైనటువంటి తృప్తి అనేటువంటిది. మరి తృప్తి అంటే ఏంటో తెలుసుకున్నారు. అంటే ఏం తెలుసుకున్నారు చెప్పండి? అంటే మనంతా మనం దేన్నైనా సరే పొందడం కానీ, ఇంకొకటి దాని సంతోషం కానీ పొందడం కానీ, ఈ వీటి కోసం మనం పనిచేయడంలో అంత తృప్తి ఉండదు. కానీ సాటి మనుషుల యొక్క అవసరాల కోసమో, తృప్తి కోసమో, సంతోషం కోసమో మనము పని చేసామనుకోండి, అది నిజమైన సంతోషాన్ని, తృప్తిని మనకు ఇస్తుంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ చిత్రపటంలో ఎవరెవరున్నారు? 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అంటే స్కూల్కి వచ్చారు వాళ్ళు. బెంచ్ మీద టిఫిన్ బాక్స్ పెట్టుకొని వాటిని తింటూ కబుర్లు ఆడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు? ఆ తింటున్న పదార్థం గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే అమ్మ నీకోసం ఇంకొక ఎక్స్ట్రా పెట్టింది, నువ్వు కూడా తినవా అని మాట్లాడుకోవచ్చు. ఇలాగ మాట్లాడుతూ వాళ్ళు టిఫిన్ని తినేస్తున్నారు. ఈ చిత్రంలో అలా. సరే, మరి మీకెప్పుడెప్పుడు ఆ సంతోషం కలుగుతుంది అంటే, నీకు అనుకున్నది కొలిచ్చినప్పుడో, లేక నీవేదైతే కోరితే అది అమ్మ వండి పెట్టినప్పుడో, ఇలాంటి సమయాలలోనే మీకు ఎక్కువగా సంతోషం కలుగుతుంది. చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా పెద్ద పిల్లలైతే వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది. బట్ మీరు చిన్ని వాటికే ఆనందపడిపోతారు, సంతోషపడిపోతారు, తృప్తి పడిపోతారు. మీ వయసు అలాంటిది. అమ్మ నా కోసం స్పెషల్గా వండి నాకు ఇలా ఈ స్వీట్ చేసి పెట్టింది అంటే నీ ఆనందం
ఇంకేమి చెప్పనవసరం లేదు, గంతులేస్తావు. అలాగే నీకు ఇష్టమైన వస్తువు అమ్మ బజారు నుండి కొనుక్కొచ్చింది అంటే నీ చాలు ఆనందంతో కేరింతలు పడతావు. అలా మరి ఈ పాఠంలో తృప్తి అనేటువంటిది ఏ పాత్ర ఎందువలన పొందిందో గమనిద్దాం. ఈ తృప్తికే మరొక ఉదాహరణగా ఉద్దేశం నేపథ్య కథగా ఇక్కడే ఆయనే మన టెక్స్ట్ బుక్ని ఇచ్చేసిన వారే కుచేలోపాఖ్యానం, కుచేల ఉపాఖ్యానం. ఉపాఖ్యానము కథలే. కుచేలుని యొక్క కథను జోడించారు. మీరు ఎప్పుడైనా సరే కుచేలుడు అనే పేరును విన్నారా? ఈ ఈ కథలో తృప్తి ఎలా ఉంది అనేది మన తృప్తి పాఠానికి ముందుగా దాని నేపథ్య కథగా ఈ కుచేల ఉపాఖ్యానాన్ని మన ముందు ఉంచారు. కుచేలుడు అనే పేరుని మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాం గురువు గారు, విన్నాం మేడం. మరి కుచేలుడు శ్రీకృష్ణుడి స్నేహితుడి కదా అంటూ పిల్లలంతా కూడా ఉత్సాహంగా అన్నారు. అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు మన గురువు గారు. కుచేలుడు చాలా పేదవాడు. చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. ఆయన కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి కూడా సమంగా లేవు. అయితే చిరిగిపోయిన వస్త్రాలే కట్టుకొని తిరుగుతూ ఉండేవాడట. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య, నాథా, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు ఉన్నాడే శ్రీకృష్ణుడు, ఆయన ఉన్నాడు అన్నారు కదా, ఆయన్ను సహాయం అడగండి అని ఒక చిన్న సలహా చెప్పింది కుచేలుని భార్య. మరి మన దగ్గర అయితే డబ్బు లేదు, చిరిగిపోయిన వస్త్రాలు, దొరికిన అన్నంతోనూ తృప్తి పడుతున్నాం, రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. అయినప్పుడు మరి ఫ్రెండ్ని ఎవరైనా ఏం చేస్తారు, ఏదైనా కష్టమో లేకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తన స్నేహితుడిని అడుగుతారు. ఎవరైనా మంచి స్నేహితుడు ప్రతి ఒక్క మనిషికి ఉంటారు. ప్రతి ఒక్క జీవికి మంచి స్నేహితుడు అనేది ప్రతి ఒక్క ప్రాణికి అనను, జీవికి అనను, కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఎన్ని జంతువులు, పక్షులు కూడా స్నేహం చేస్తాయి. కొన్ని జంతువులతో స్నేహం చేస్తాయి, కొన్ని జంతువులతో విరోధాన్ని పాటిస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం త్రోసి రాజా అనకూడదు ఇక్కడ. అయితే మనం మనుషుల గురించి ఆలోచిద్దాం. ప్రతి మనిషికి తన జీవిత కాలంలో ఒక స్నేహితుడు ఉండడం అనేటువంటిది సామాన్యం. అలాంటి స్నేహితుడే గుర్తు వస్తాడు. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆయననే మనం ఫోన్ ద్వారా కానీ మరొక దాని ద్వారా కానీ తెలియజేస్తాం, చేసే సహాయాన్ని అర్థిస్తాం. ఆ స్నేహితుడు మంచివాడే అయితే తప్పకుండా నీ స్నేహానికి విలువనిచ్చి నీకు కావలసింది ఏర్పాటు చేస్తాడు. అలాగే భార్య అన్నది, మరి కృష్ణుడు అంతటి గొప్పవాడు కదా, ఆయన నీ స్నేహితుడు అంటున్నారు కదా మీరు, కాబట్టి మరి ఆ స్నేహితుడైనటువంటి కృష్ణుడిని నువ్వు ఎందుకు సహాయం అర్థించకూడదు అని అడిగింది. సరే అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచకొంగున కట్టిన పిటికెడు అటుకులు, పిటికెడు అంటే గుప్పెడు అనుకోండి, ఇది పిడికిలి కదా, దీన్ని పిడికిలి అంటారు. ముష్టి ఘాతాలు అంటారు మన బాక్సింగ్. అలాగే ముష్టి, పిడికెడు అంటే ఈ పిడికిలిలో పట్టిన, దోసెడు అంటే ఈ రెండు చేతులు కలిపితే వచ్చేది దోసెడు. కాబట్టి ఈ దోసెల్లో ఉంచిన, అలా పిటికెడు మరి అటుకులు ఇచ్చిందట భార్య. ఆయన పంచకొంగున కట్టిందట. అవి మరి తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణుడి వద్దకు ఏదో ఒకటి స్నేహితుడు తీసుకెళ్ళాలి, తన మంచి స్నేహితుడు కదా, వెళుతున్నాడు కదా, మరి ఆయనకి ఏదైనా సరే తినడానికి తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన చేశాడు కుచేలుడు. అందుకే ఆయన భార్య కట్టించినటువంటి ఆ పిడికెడు అటుకులను పంచకు కట్టుకొని బయలుదేరాడు. కుచేలుడు కృష్ణుడి వద్దకు చేరాడు. అయితే కుచేలుడిని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు, హక్కున చేర్చుకున్నాడు, సకల ఉపచారాలు చేశాడు. ఆయనకి
అతిథిగా ఏ మర్యాదలు చెయ్యాలో సేవలు చెయ్యాలో అన్నీ చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ప్రేమతో ఆరగించాడు. రుక్మిణి కృష్ణుడు కుచేలునికి మరి పరిచర్యలు చేశారు. ఇద్దరు కూడా సేవలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగల. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం కదా. అంటే కుచేలుడు తెచ్చినటువంటి పిడికెడు అటుకులకే తృప్తి చెందినటువంటి శ్రీకృష్ణుడు తన స్నేహితునికి, ప్రాణ స్నేహితునికి ఆ మిత్ర ప్రేమకు ఉప్పొంగి ఐశ్వర్యవంతుణ్ణి చేయడం అనేటువంటిదే ఆ కృష్ణుని యొక్క తృప్తి అనేటువంటిది. మనం అలా చేసి కానీ కృష్ణుడు తృప్తి పడాలి. అలా ఈ తృప్తి అనే పాఠానికి నేపథ్యంగా ఈ కథ చెప్పబడింది. మరి కుచేల ఉపాఖ్యానంలో ఎలా శ్రీకృష్ణుడు తృప్తి చెంది తన స్నేహితుడిని చక్కగా ఐశ్వర్యవంతుణ్ణి చేశాడో మీ అందరూ గమనించారు కదా. మరి మన ఈ పాఠంలో తృప్తి అనే ఈ పాఠంలో మరి ఏ పాత్ర అంత సంతృప్తిని పొందింది ఏమిటి కథ చదువుదాం, తెలుసుకుందాం. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరు. బావగారు అంటాం, అక్క భర్తని బావగారు అని పిలుస్తారు ఎవరైనా గౌరవంగా. లేక బాగా చనువు ఉంటే బావ అంటారు. బాగా చనువు అనుకోండి, చిన్నవాడు అనుకోండి, లేకపోతే పెద్దవాడైనా బాగా చనువు ఉన్నప్పుడు బావమర్దికి ఇద్దరి మధ్య బావ అనేసుకుంటారు. లేకుంటే గౌరవం, ఈయన పెద్దవారు నాకంటే ఈయన గౌరవంగా పిలవాలి, అందులోనూ అక్క భర్త అనుకునేప్పుడు ఏం చేస్తారు, బావగారు అంటారు. కానీ ఈ పూర్ణయ్య గారినట బావగాడు అంటున్నారట. అయ్యో ఇదేంటండి, బావగారన్నా బావగాడు ఎలా పిలుస్తున్నారండి అంటే ఆయన మీద ఉన్నటువంటి చనువు, ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ కలబోసి పూర్ణయ్య గారు అన్నమాట. అందుకనే అందరూ బావగాడు అంటారు. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరంటము కానీ వంట హంగంతా కూడా బావగారే చూస్తారు. బావగాడే వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు. ఒక క్షణం కూడా వంట వాళ్ళని కూర్చొనివ్వడు. నించోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. బావగాడు లేకపోతే సరదా ఉండదట వచ్చిన జనానికి. పేరంటం కానీ పెళ్ళి కానీ ఎక్కడైనా భోజనం హంగంతా, విందు హంగంతా, వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొని ఇవ్వడు, వాళ్ళని పరిగెత్తిస్తాడు, నించో ఉండడు. వంట పరుగులు పెట్టించి చేయిస్తాడు. ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప ఆయన వండించే భోజనం అంత బాగా వండిస్తాడన్నమాట. అందుకని ఆయన భోజనం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తినేతానా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు, వన భోజనం అంటారు. ఇది కార్తీక మాసంలో కొన్ని కుటుంబాలన్నీ కలిసి ఒక వనం దగ్గర కలిసి అందరూ కలిసి భోంచేయటమే వనభోజనం. మన స్కూల్లో కూడా ఈ కార్తీక మాస సమయంలో వనభోజనం అని మీరు తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్సులు చెట్ల కింద కూర్చోబెట్టి చక్కగా పట్టాలు వేసి వాటి మీద మిమ్మల్ని కూర్చుండబెట్టి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆనందంగా మాట్లాడుకుంటూ వన సంతర్పణ వనభోజనం జరిగింది విజ్ఞాన పాఠశాలలో కూడా. అలాగే వీళ్ళందరూ కూడా వన సంతర్పణ పెట్టుకున్నారట. జనమంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. అందరూ మామిడి తోపు చెట్టు తోట, ఆ తోటలోకి చేరడం, అందరూ కూడా పిచ్చాపాటి అంటే ఒకరితో ఒకరు అప్పుడే కలిశారు కదా, అందుకని కబుర్లాడుకోవడం చేస్తున్నారట. కొందరు గాడిపోయి తగ్గించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. కొందరు ఆ పని చేస్తుంటే మరి బావగాడు గాడిపోయి తగ్గించాడో లేదో అని అనుకునే లోపే జనం మధ్యకు పరిగెత్తుకు వచ్చాడట మన పూర్ణయ్య గారు.
అందరూ వినండర్రా అని ఒక పెద్దగా గౌకేక పెట్టి మాటలు మానిపించాడు. అందరు మాట్లాడుకునే మాటలన్నీ నిశ్శబ్దమైపోయినాయి. వంటకాలు ఇలా తయారు చేసుకున్నాను అంటూ ఒక లిస్టు చదివాడు. వంకాయ మెంతి కూర పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి. వాక్కాయలు అని ఉంటాయండి, చిన్న చిన్నవి, ఆ పచ్చళ్ళల్లో ఎక్కువగా వాడుకుంటారు. పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, అల్లం ఇది కలిపినటువంటి అల్లము ధనియాలు కలిపి దంచి వేసినటువంటి చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం, జీడిపప్పు పచ్చకర్పూరం ఇవి కూడా వేసి పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు. అంటే మన అమ్మ వాళ్ళు వరి బియ్యంతో నానబెట్టి పిండిని చేసి వడియాలుగా ఉడకబెట్టి వడియాలు చేస్తారు. అలాగే రవ్వతో కూడా వడియాలు చేస్తారు. ఇక్కడ ఏంటండి స్పెషల్ అంటే గుమ్మడికాయని తీసుకుని వచ్చి రాత్రిపూట దాన్ని ముక్కలుగా కోసి ఒక పెద్ద క్లాత్లో దాన్ని మూట కట్టి ఆ మూట మీద ఒక పెద్ద బండరాయి పెట్టి ఆ నీరంతా పోయేట్లు చేసి ఆ గుమ్మడికాయ ముక్కల్ని మళ్ళీ మినపప్పు అట్లాంటివి వేసుకొని ఆ నానబెట్టుకుని ఉంచుకున్న మినపప్పుతో ఇవన్నీ కలిపి రుబ్బి దాన్ని వడియాలుగా పెడతారు. అది గుమ్మడికాయ వడియాలు. దానికి ప్రిపరేషన్ ఎంత ఉందో చూడండి. మరి ఊర మిరపకాయలని మామూలుగా మీ అందరికీ తెలిసినవే. ఆ మిరపకాయలకి ఏం చేస్తారంటే పిన్నీసో ఏదో ఒక బ్లేడో పెట్టి ఒక గంటు పెడతారు, పొడవున పెట్టి దానిలో దానిలో ఏం పెట్టరండి, ఏం పెట్టకుండానే బాగా పులిసిన మజ్జిగ, ఆ మజ్జిగలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఈ మిరపకాయలు అందులో పడేసి రోజు తీసి ఎండలో పెట్టి మళ్ళీ అందులో పడేస్తూ ఊరబెడతారు. దాన్ని ఊర మిరపకాయలు అంటారు. అవి ఎట్లా వస్తాయి? ఎండు మిరపకాయలాగా వస్తాయండి. ఎండిన తర్వాత వాటిని నూనెలో వేసుకొని మరి ఆకుకూర పప్పు ఇలాంటి వాటి దగ్గర, అలాగే గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ కూడా చేయిస్తున్నాను. మీ అందరికీ సమ్మతమేనా అని అడిగాడు పూర్ణయ్య గారు. సమ్మతమేమిటి నా మొహం. అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరు ఊరింది. ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. అందరూ కూడా భోంచేయాలి, త్వరగా భోంచేద్దాం, ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో, పూర్ణయ్య గారు ఎంత కష్టపడి చేయిస్తున్నాడో అని చెప్పి అందరూ కూడా నోట్లో నీరు ఊరుతూ భోజనం ఎప్పుడు చేస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. జిహ్వా అంటే నాలుక. జిహ్వా చాపల్యం అంటారు. అంటే నాలుక యొక్క చపల. జిహ్వా అంటే నాలుక. నాలుక ఏం చేస్తుంది? ఎప్పుడు ఏదో టేస్ట్ కావాలని కోరుకుంటుంది. నువ్వు ఉన్నది తినదు ఆ నాలుక, ఇంకేదో కావాలని అడుగుతుంది. అలాగా దాన్ని జిహ్వ చాపల్యం అయితే చపలత్వం. కానీ ఇక్కడేంటండి, జిహ్వ గిలగిలలాడుతోందట. ఆ నాలుక అబ్బా ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఆరగిద్దామా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు ఆ టేస్ట్ని అనుభవిద్దామా అని అందరి కడుపుల్లో ఆకలి అగ్ని మంటలా పైకి లేచింది. అప్పటి వరకు ఆకలి గుర్తులేదు. కానీ ఈయన ఎప్పుడైతే ఈ వంటకాలన్నీ చెప్పేశాడో వెంటనే ఆకలి గుర్తొచ్చింది అందరికీ. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. నవానవాలాడే వంకాయలు, లేత వంకాయలు అంటూ మన మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్దగా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈయన ఏం చేశాడు, వంకాయలు మరి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగించి నవనవాలాడుతూ ఉన్నాయి. వాటిని ఒక బుట్టలో పట్టుకొని అందరి దగ్గరకు తీసుకొని వచ్చి వంకాయలు చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను. ఈ వంకాయల్లో మెంతికారం పెట్టి ఈ గుత్తి వంకాయ కూరలా వండిస్తున్నాను అన్నాడు. దగ్గరుండి కోయించుకొచ్చాను తోటలో. మార్కెట్లో ఎక్కడో దొరికితే అటు ఇటు దొరికించి కొనుక్కొచ్చినవి కావండి ఇవి. మరి ఎలాగాండి ఇవి అంటే మరి తోటలోకి వెళ్ళి దగ్గరుండి కోయించుకుని తెచ్చాను. అందుకే ఇంత నవనవలాడుతున్నాయి అని అందరికీ చూపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత
జనానికి వేరే ఆలోచనలు వచ్చాయి కావు, పోయేవి కావు. వంకాయ గురించే అందరూ చర్చలు మొదలెట్టారు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు వండవచ్చు, గుత్తి వంకాయ, వంకాయ వేపుడు, లేక వంకాయ గుజ్జు కూర, ఇలాగా, లేక కాయపళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అంటే దాన్ని ముక్కలుగా కట్ చేసి వండితే బాగుంటుందా, లేక వంకాయగా చాలామంది వంకాయగా పొడవు వంకాయని కూడా కాల్చి పచ్చడి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలా రుచి పెరుగుతుంది, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమ అంటే ఏ ఫ్రూట్కైనా అడుగున తొడిమ ఉంటుంది, మరి ఆ తొడిమలో ఉందా అంటూ ఇలా అందరి చర్చలు కూడా వంకాయ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనితో మనం ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. ఏం పిల్లలు, మరి పూర్ణయ్య గారు, బావగాడు అనే పూర్ణయ్య గారి పాత్ర, ఆయన యొక్క చలాకితనం, ఆయన వంట విషయంలో ఆయన చేసేటువంటి హంగామా, మరి తాను చేస్తున్న వంటల లిస్ట్ అంతా కూడా పెట్టి అందరినీ ఇంకా తిందాం, ఎంత బాగా ఉంటుందో అని ఊహలు రేపి ఆకలిని పెంచి ఇలా వంకాయల గురించి వివరించి వంకాయ కూరను మెంతి కూర పెట్టి చేస్తున్నాను, మెంతి కారం పెట్టి చేయిస్తున్నాను అని చెప్పడం, ఎప్పుడు తిన్నామా దీన్ని అనేటట్లుగా అందరిలో ఆ నోరు ఊరించే విధంగా, జిహ్వ గిలగిలలాడుతూ కొట్టుకునే విధంగా ప్రేరేపిస్తూ పూర్ణయ్య గారు వంటకు ఉపక్రమించారు. దీంతో ఈరోజు పాఠం ఆపుదాం. రేపు